బాపు చిత్రాల్లో వంపుల్ని, సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాల్ని చూసిన నా కళ్ళకి వాటినలా వదిలేయడం ఇష్టం లేక అధ్యయనం చేయించేలా చేశాయి. అనవసరంగా ఎక్కువ భారాన్ని మోస్తున్నట్టుండే పాలిండ్లు, చిక్కి శల్యమైపోయినట్టుండే నడుము, తప్పనిసరిగా దర్శనమిచ్చే నాభి ఇవి కాదు నేను అధ్యయనం చేసింది. ఏదన్నా కథ చెప్పి ఒక బొమ్మ వేసి పెట్టమని ఎవరైనా అడిగితే సామాన్య శాస్త్రం పుస్తకంలోగా ఒక ఆడమనిషి, ఒక మగ మనిషి బొమ్మ వేసేసి ఇచ్చేయకుండా కథంతా చదివేవాడు. ఆ కథలోని ఆత్మను గ్రహించేవాడు. దానికి గీతల రూపంలో ఆకారాన్ని ఇచ్చేవాడు. అది కదా నిజమైన కళారాధన. ఆ రచయితకి ఎంత ఆనందం, ధన్యత నొందిన క్షణం, చాలురా ఈ జన్మకి అనిపించేంత కృతజ్ఞతాభావం. అటువంటి రచనలు బొమ్మల వల్ల, ఆ బొమ్మలు రచనల వల్ల పరిపూర్ణమైనట్టుగా ఉండేవి. అందుకే అతనంటే ఇష్టం. జాకీ, బుల్లెట్, సుందరకాండ, రాధాగోపాలం ఈ చిత్రాలన్నింటినీ తీసిన బాపు నాకు అక్కర్లేదు. అవన్నీ ఉనికిని చాటుకునే ప్రయత్నాలని నేను భావిస్తాను. సాక్షి, స్నేహం తీసేటప్పుడు దర్శకత్వంలో ఒక రకమైన అమాయకత్వం కనబడుతుంది బాపులో. బుద్ధిమంతుడికి వచ్చేటప్పటికి ముగ్ధత్వం బయటికి తొంగి చూసింది. అందాల రాముడు, ముత్యాల ముగ్గు తీసేటప్పుడు చెయ్యి తిరిగిన బాపు, పెన్ను తిరిగిన రమణ మనకు కనిపిస్తారు. పెళ్లి పుస్తకం ఓ మిఠాయికిళ్ళి. ఆకులు ఎక్కువ వేసి మరీ కట్టారు. సున్నం మరీ ఎక్కువగా వేస్తే పొగిపోతుందనో ఏమో మోతాదులోనే ఉంచారు తోడు దొంగలిద్దరూ. లేకపోతే పడగ్గది శృంగారంతో మనందరికీ మరింత కంగారైపోయాను. మిస్టర్ బెళ్ళం, టెన్నిస్ వచ్చిన వాడికి బ్యాడ్మింటన్ వస్తుంది కదండీ అన్న రమణ గారి మాటని నిజం చేస్తూ తీసిన మరో మధ్యతరగతి మణిపూస. పెళ్లి పుస్తకం లాంటిది ఇదిను, కానీ రెండూ హాయిగా చూసేసుకుని నవ్వేసుకోవచ్చు. అరే, గమనించారో లేదో, నేను మొదలెట్టింది బాపు గురించి కదా, మధ్యలో ఈ రమణ ఎప్పుడు దూరాడు? అతనంతే, బూరెల్లో పూర్ణంలా లోపలే ఉంటాడు. మొదలెట్టిన కాసేపటికి తీయగా తగులుతాడు. అది రమణంటే. వ్యావహారిక భాషకి గిడుగు, మన బాల్య వ్యవహారాలకి బుడుగు చేసిన సేవలు అమోఘం. తెలుగుంటి బామ్మల్ని, వాళ్ళ తెల్లచీర కొంగుచాటు నిలబడి అల్లరి చేసే బుజ్జి బొడంకాయల్ని ఎంతో లబ్ధిగా వర్ణించాడు. నడి వయసు అమ్మా నాన్నల్ని, బాధ్యత తెలియని బాబాయిని, కేవలం 2 జళ్లతో ఒక రకమైన సెక్స్ అపీల్ తీసుకొచ్చేసిన సీతని, దినసేకతరగా ఏం రాశాడండి. అంతకంతా అనుభవించమని అమోఘమైన బొమ్మలేసి పడేశాడు బాపు. వెరసి తరతరాలకు తరగని మణులున్న మడుగు ఈ బుడుగు.